ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వజ్రాలు భారతదేశంలోనే లభించాయి. దీనికి సంబంధించి 4వ శతాబ్దపు వాణిజ్య ఆధారాలు మనకు కనిపిస్తాయి. ఆ కాలంలో సిల్క్ రూట్ ద్వారా భారతదేశం నుంచి ఇతర దేశాలకు వజ్రాలు ఎగుమతులు జరిగేవని నమ్ముతారు. అయితే అప్పట్లో ఎవరూ చూడని విధంగా ఎంతో ఆకర్షణీయంగా ఉండే వజ్రం మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. కాలం గడిచే కొద్దీ వజ్రం ఒక అమూల్యమైన రత్నంలా తన స్థానాన్ని సంపాదించుకుంది. 13వ శతాబ్దంలో ప్రపంచం మొత్తంలో ఒక్క వజ్రపు గని కూడా లేని సమయంలో భారతదేశంలోని ఒక అద్భుతమైన వజ్రం బయటపడింది. దాని మెరుపు చూసి అప్పటి గొప్ప రాజులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ వజ్రం ఎంతో విశిష్టమైంది. రాబోయే రోజుల్లో ఆ వజ్రం ఎంతటి విలువైందిగా మారుతుందో అప్పట్లో ఎవరూ ఊహించలేదు. దాని ప్రాముఖ్యత పెరుగుతున్న కొద్దీ దాన్ని సొంతం చేసుకోవడానికి రాజుల మధ్య పోటీ పెరిగింది. ఇది కోహినూర్ వజ్రం యొక్క కథ. భారతదేశ గడ్డపై పుట్టిన ఈ వజ్రం నేడు బ్రిటన్ దేశపు ఆస్తిగా మారింది. భారతదేశ కీర్తిని పెంచిన ఈ కోహినూర్ రాత్రికి రాత్రి బ్రిటన్ చేరుకోలేదు, లేదా వాళ్ళు దీన్ని యుద్ధంలో గెలుచుకోలేదు. కోహినూర్ ప్రయాణం చాలా సుదీర్ఘమైంది. భారతదేశంలో ఒక సంస్థానం నుంచి మరొక సంస్థానానికి మారుతూ చివరికి ఇది బ్రిటిష్ కిరీటానికి ఒక కానుకగా వెళ్ళింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మొఘల్ సామ్రాజ్యం నుంచి క్వీన్ విక్టోరియా కిరీటం వరకు సాగిన ఈ ప్రయాణంలో ఈ వజ్రాన్ని ఎవరూ కొనలేదు లేదా అమ్మలేదు. అందుకే నేటికి ఈ వజ్రం ఎంతో అమూల్యమైనదిగా పరిగణించబడుతుంది. కోహినూర్ మెరుపు వెనుక ఎంతోమంది రక్తం చిందించబడింది. దీనికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ప్రపంచానికి నేటికి తెలియవు. కోహినూర్ వెనుక దాగి ఉన్న ఆ అద్భుతమైన కథలను ఇప్పుడు తెలుసుకుందాం. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రకటించింది. ఈ అమూల్యమైన వజ్రం ప్రస్తుతం బ్రిటన్ రాణి కిరీటంలో భాగంగా ఉంది. ఒకప్పుడు మాలిక్ కాఫూర్ ఒక దేవాలయంపై దాడి చేసి దీన్ని తీసుకొచ్చాడని చరిత్ర చెబుతోంది. కోహినూర్ పుట్టుక గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం సుమారుగా 5000 ఏళ్ల క్రితం జాంబవంతుడు ఈ వజ్రాన్ని శ్రీకృష్ణుడికిచ్చాడని అంటారు. మహాభారత కాలంలో దీన్ని సమంతకమణి అని పిలిచేవారు. అయితే కోహినూర్ గురించి మరో కథ కూడా ఉంది. 3200 ఏళ్ల క్రితం ఒక నదిలో దొరికిందని కొందరు చెబుతారు. ఏదేమైనా ఈ వజ్రం ఎక్కడ పుట్టింది అనే విషయంలో ఇప్పటికీ సరైన ఆధారం లేదు. దొరికిన సమయంలో కోహినూర్ ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా ఉండేది. అప్పట్లో దీని బరువు సుమారుగా 793 క్యారెట్లుగా ఉండేది. ఆ తర్వాత ఈ వజ్రాన్ని చాలాసార్లు కోణాలుగా తీర్చిదిద్దారు. దానివల్ల దీని బరువు తగ్గి 105.6 క్యారెట్లుగా మిగిలింది. ఎన్నిసార్లు సవరించినా ఇప్పటికీ ఇది ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది. కొన్ని ఆధారాల ప్రకారం కోహినూర్ చరిత్ర 13వ శతాబ్దంలో మొదలైంది. అప్పట్లో నేటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని కాకతీయ వంశస్థులు పాలించేవారు. ఆ సమయంలో గోల్కొండ ప్రాంతంలోని కొల్లూరు గనుల్లో ఈ వజ్రం బయటపడింది. భారతదేశంలో రాజుల కాలంలో ఏవైనా అమూల్యమైన వస్తువులు దొరికితే వాటిని నేరుగా రాజుకు అప్పగించేవారు. కోహినూర్ వజ్రం దొరికిన వెంటనే దాన్ని కాకతీయ రాజు వద్దకు తీసుకువెళ్లారు. ఆ వజ్రపు సౌందర్యం మరియు మెరుపు చూసి రాజు ఎంతో ముగ్ధుడయ్యాడు. ఆయన ఆ వజ్రాన్ని తన కులదైవమైన భద్రకాళి అమ్మవారి ఎడమ కన్నులో ప్రతిష్ఠించారు. త్వరలోనే ఈ వజ్రం గురించి భారతదేశం అంతటా చర్చ మొదలైంది. ఈ వార్త ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా చేరింది. ఆ రోజుల్లో ఖిల్జీ తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని కలలు కనేవాడు. అందులో భాగంగానే దక్షిణ భారతదేశంపై కూడా కన్నేశాడు. కొన్ని నెలల తర్వాత మాలిక్ కఫూర్ నాయకత్వంలో ఖిల్జీ సైన్యం కాకతీయులపై దాడి చేసి కోహినూర్ వజ్రాన్ని దోచుకుంది. అలా కోహినూర్ అల్లావుద్దీన్ ఖిల్జీ వద్దకు చేరి ఢిల్లీ సుల్తాన్ను సొంతమైంది. ఆ తర్వాత ఖిల్జీలను ఓడించి తుగ్లక్ వంశస్థులు ఢిల్లీని ఆక్రమించుకున్నారు. అప్పటికే కోహినూర్ వజ్రం ఎంత ప్రాచుర్యం పొందిందంటే ఏ రాజు గెలిచినా ఓడిపోయినా రాజు నుంచి ఆ వజ్రాన్ని లాక్కునేవాడు. అలా ఈ వజ్రం ఖిల్జీ నుంచి తుగ్లక్ చేతిలోకి వెళ్ళింది. తుగ్లక్ల వద్దకు చేరిన తర్వాత ఇది ఫిరోజ్ షా తుగ్లక్ వద్దకు వచ్చింది. కాలక్రమేణా ఇది మాల్వా రాజు హోషంగ్ షా చేతుల్లోకి వెళ్ళింది. హోషంగ్ షా మాల్వా రాజు అయిన తర్వాత తన పొరుగు రాజ్యమైన గ్వాలియర్ను జయించాలి అనుకున్నాడు. ఆ సమయంలో గ్వాలియర్ను తోమర్ రాజు డోంగేందర్ సింగ్ పరిపాలిస్తున్నాడు. అవకాశం చూసి హోషంగ్ షా గ్వాలియర్పై దాడి చేశాడు. కానీ డోంగేంద్ర సింగ్ చేతిలో దారుణంగా ఓడిపోయాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి హోషంగ్ షా కోహినూర్ వజ్రంతో పాటు తన ఆస్తినంతటిని డోంగేంద్ర సింగ్కు అప్పగించాడు. ఈ సంఘటన గురించి బాబర్ నామాలో కూడా ప్రస్తావన ఉంది. ఈ వజ్రానికి సంబంధించి మనకు లభిస్తున్న మొదటి లిఖితపూర్వక ఆధారం ఇదే. డోంగేంద్ర సింగ్ నుంచి ఈ వజ్రం చివరి తోమర్ రాజు విక్రమాదిత్య వద్దకు చేరింది. ఆ సమయానికి ఢిల్లీ అధికారం ఇబ్రహీం లోధి చేతుల్లో ఉంది. ఇబ్రహీం లోధి కూడా కోహినూర్ గురించి చాలా విన్నాడు. తన సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి మరియు ఆ వజ్రాన్ని దక్కించుకోవడానికి అతను గ్వాలియర్పై దాడి చేస్తాడు. ఈ యుద్ధంలో రాజు విక్రమాదిత్య ఓడిపోయాడు. ఓటమి తర్వాత తన సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా ఆగ్రా కోటలో ఉంచాల్సి వచ్చింది. అయితే ఇబ్రహీం లోధి విజయం ఎక్కువ కాలం నిలవలేదు.
కేవలం 1 సంవత్సరం తర్వాత అతను తన అధికారాన్ని మరియు వజ్రాన్ని బాబర్ చేతుల్లో కోల్పోయాడు. బాబర్ 1919 నుంచి ఢిల్లీని పరిపాలించాలని ఎన్నోసార్లు భారతదేశంపై దాడి చేశాడు. కానీ ప్రతిసారి ఓటమి పాలయ్యాడు. 1526 బాబర్ మరోసారి భారత్పై దాడి చేశాడు. ఈసారి పానిపట్ వద్ద ఇబ్రహీం లోధితో యుద్ధం జరిగింది. ఎన్నో రోజుల పాటు జరిగిన ఈ ఘోర యుద్ధంలో ఇబ్రహీం లోధి మరణించాడు. అలా కోహినూర్ బాబర్ వశమైంది. ఆ వజ్రాన్ని చూసి ప్రభావితుడైన బాబర్ తన ఆత్మకథ బాబర్ నమాలో దాని గురించి ఎంతో గొప్పగా రాసుకున్నాడు. ఈ వజ్రం ఎంత విలువైందంటే దీని అమ్మకం ద్వారా వచ్చే డబ్బుతో ప్రపంచం మొత్తానికి ఒక రోజంతా భోజనం పెట్టొచ్చని రాశాడు. అయితే బాబర్ తన పుస్తకంలో దీన్ని కోహినూర్ అని ఎక్కడా పేర్కొనలేదు. అంటే అప్పటి వరకు ఈ వజ్రానికి కోహినూర్ అనే పేరు రాలేదని అర్థమవుతుంది. బాబర్ తర్వాత హుమాయూన్ మొఘల్ చక్రవర్తి అయ్యాడు మరియు వజ్రం అతని వద్దకు చేరింది. అధికారం వచ్చిన కొద్ది కాలానికే హుమాయూన్ సామ్రాజ్యం బలహీనపడింది. అతని తమ్ముళ్లే అతడిపై తిరుగుబాటు చేశారు. దీనివల్ల అతను తన రాజ్యాన్ని వారితో పంచుకోవాల్సి వచ్చింది. తన తమ్ముళ్ల సమస్యను పరిష్కరించి రాజ్యాన్ని ఏకం చేసే లోపే ఆఫ్ఘన్ పాలకుడు షేర్ షా సూరి అతనిపై దాడి చేశాడు. 2 సంవత్సరాల కాలంలో చౌసా మరియు కన్నౌజ్ వద్ద జరిగిన యుద్ధంలో హుమాయూన్ ఓడిపోయాడు. తన సర్వస్వాన్ని కోల్పోయి ఇరాన్ పారిపోయి అక్కడ రాజు తహ్మస్ప్ వద్ద ఆశ్రయం పొందాడు. రాజు తహ్మస్ప్ హుయూన్కు ఎన్నో ఏళ్లపాటు రక్షణ కల్పించాడు. హుమాయూన్ ప్రవర్తనకు మెచ్చుకున్న ఇరాన్ రాజు ఆయనకు కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇలా కోహినూర్ మొదటిసారి భారతదేశం దాటి ఇరాన్ చేరుకుంది. సుమారుగా 3 ఏళ్ల పాటు ఈ వజ్రం తహ్మూస్ వద్దే ఉంది. అయితే భారతదేశంలో ఈ వజ్రం కోసం ఎందరో రాజులు రక్తం చిందించారు. తహ్మూస్కు మాత్రం దీనిపై పెద్దగా ఆసక్తి కలగలేదు. అందుకే ఆయన ఈ వజ్రాన్ని తన ప్రాణ స్నేహితుడైన అహ్మద్ నగర్ రాజు నిజాం షాకు కానుగ్గా ఇచ్చాడు. నిజాం షాకు వజ్రాలంటే ఎంతో పిచ్చి. అలా కోహినూర్ తిరిగి భారతదేశానికి వచ్చింది. కొన్నేళ్ల పాటు నిజాం షా వద్ద ఉన్న ఈ వజ్రం తర్వాత గోల్కొండ రాజు కుతుబ్ షా చేతిలోకి వెళ్ళింది. 1656లో ఈ వజ్రం కుతుబ్ షా ప్రధానమంత్రి మీర్ జుమ్లా చేతికి చిక్కింది. షాజహాన్కు దగ్గరవ్వడానికి మీర్ జుమ్లా ఈ వజ్రాన్ని ఉపయోగించుకున్నాడు. షాజహాన్కు అరుదైన వస్తువులంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే ఆయన నెమలి సింహాసనాన్ని తయారు చేయించడం మొదలుపెట్టాడు. ఈ సింహాసనం కోసం షాజహాన్ తాజ్ మహల్ కంటే 2 ఎక్కువ ఖర్చు చేశాడని చెబుతారు. ఎంతో బంగారం మరియు రత్నాలతో పొందుపరిచిన ఆ సింహాసనం పైభాగంలో కోహినూర్ను అమర్చారు. కానీ షాజహాన్ ఆ సింహాసనంపై ఎక్కువ కాలం కూర్చోలేకపోయాడు. ఆయన కుమారుడు ఔరంగజేబ్ ఆయన్ను బంధించి జైల్లో వేశాడు. తండ్రి రాజ్యాన్నే కాకుండా కోహినూర్ వజ్రాన్ని కూడా ఔరంగజేబ్ దక్కించుకున్నాడు. ఔరంగజేబ్ ఈ వజ్రాన్ని చూసి ముగ్ధుడై దీన్ని మరింత అందంగా తీర్చిదిద్దమని ఒక ప్రసిద్ధ నగలు చేసే వ్యక్తికి అప్పగించాడు. అయితే ఆ పనిలో వజ్రం చాలా వరకు విరిగిపోయింది. దీనివల్ల 793 క్యారెట్లు ఉన్న వజ్రం కేవలం 186 క్యారెట్లకు తగ్గిపోయింది. ఇది తెలిసి ఔరంగజేబ్ ఆగ్రహంతో ఆ వ్యక్తికి భారీ జరిమానా విధించాడు. వజ్రాన్ని తన ఖజానాలో భద్రపరిచాడు. కోహినూర్ వజ్రం ఎంత మెరుస్తుందో దాని గురించి అంతటి భయంకరమైన ప్రచారాలున్నాయి. ఈ వజ్రాన్ని ఎవరైతే తమ వద్ద ఉంచుకుంటారో వాళ్ళు మొదట్లో విజయాలు సాధించినా చివరికి నాశనం అవుతారట. రాబోయే కాలంలో ఈ మాట నిజమని చాలామంది నమ్మారు. ఈ వజ్రం ఏ రాజు వద్దకు వెళ్లినా వాళ్ల సామ్రాజ్యం పతనమయ్యేది. మొఘల్ చక్రవర్తులు బాబర్, హుమాయూన్ మరియు షాజహాన్ వద్ద కోహినూర్ ఉన్న సమయంలోనే వాళ్ళు అత్యంత కష్టాలను అనుభవించారు. కానీ అక్బర్ చక్రవర్తి వద్ద ఈ వజ్రం ఎప్పుడూ లేదు. అందుకే ఆయన మొఘల్ రాజులలో అత్యంత ప్రజాదరణ పొందిన పాలకుడయ్యాడు. మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతున్న సమయంలో ఈ వజ్రం మహమ్మద్ షా రంగీలా వద్దకు చేరింది. అదే అవకాశంగా భావించిన ఇరాన్ పాలకుడు నాదిర్ షా భారత్పై దాడి చేసి రంగీలా సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు. ఢిల్లీలో భారీగా మనుషులను చంపి నాదిర్ షా మొఘల్ సంపాదనంతా దోచుకున్నాడు. షాజహాన్ నిర్మించిన నెమలి సింహాసనాన్ని కూడా తీసుకుపోయాడు. కానీ అప్పటి వరకు అతనికి కోహినూర్ వజ్రం దొరకలేదు. బహదూర్ షా రంగీలా ఆ వజ్రాన్ని తన తలపాగాలో దాచి ఉంచటం వల్ల నాదిర్ షాకు అందలేకపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న నాదిర్ షా ఒక ఉదయం ఆలోచించాడు. గెలుపు సంబరాల్లో భాగంగా ఇద్దరం తలపాగాలను మార్చుకుందామని బహదూర్ షాను కోరాడు. అప్పుడే యుద్ధంలో ఓడిపోయిన బహదూర్ షాకు మరో దారి దొరకలేదు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆయన తలపాగా తీయాల్సి వచ్చింది. ఆయన తలపాగా తీయగానే కోహినూర్ వజ్రం కింద పడింది. ఆ వజ్రం కింద పడగానే దాని కాంతి నలుదిశలా వ్యాపించింది. ఆ మెరుపును చూసి నాదిర్ షా ఆశ్చర్యపోయాడు. అప్పుడే అతని నోటి నుంచి కోహినూర్ అనే పదం పుట్టింది. పర్షియన్ భాషలో కోహినూర్ అంటే వెలుగుల కొండ అని అర్థం. అప్పట్నుంచి ఈ వజ్రం కోహినూర్ అనే పేరుతోనే పిలువబడుతోంది. కొన్ని రోజుల తర్వాత నాదిర్ షా కోహినూర్తో పాటు భారతదేశం నుంచి తను దోచుకున్న సంపదనంతా తీసుకువెళ్ళిపోయాడు. కాలం గడుస్తున్న కొద్దీ కోహినూర్ మీద అతనికున్న వ్యామోహం ఏమాత్రం తగ్గలేదు. అతను ఆ వజ్రాన్ని ఎప్పుడూ తన కళ్ల ముందే ఉంచుకోవాలని అనుకున్నాడు. అందుకే నాదిర్ షా కోహినూర్ వజ్రాన్ని తన భుజాలకు కట్టించుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల వరకు అంతా బాగానే నడిచింది. కానీ ఆ తర్వాత కోహినూర్ ప్రభావం నాదిర్ షా సామ్రాజ్యంపై పడ్డం మొదలైంది.
అతని జీవితం ఎంతలా పాడైపోయిందంటే చివరి రోజుల్లో మానసిక సమస్యలకు లోనయ్యాడు. తనపై ఎంతో నమ్మకంగా ఉండే అంగరక్షకులు అతనిపై తిరగబడ్డారు. ఈ అనుమానంతోనే పాత కమాండర్లందరినీ తొలగించి వారి స్థానంలో అహ్మద్ షా దుర్రానీని కమాండర్గా నియమించుకున్నాడు. తన పాత అధికారులను అంగరక్షకులను చంపేయమని ఆజ్ఞాపించాడు. కానీ నాదిర్ షా ప్లాన్ గురించి అతని పాత బాడీగార్డ్స్కు తెలియదు. దీంతో సాలార్ ఖాన్ మరియు మొహమ్మద్ ఖాన్ కాజర్ ఈ ఇద్దరు అంగరక్షకులు అదే రాత్రి నాదిర్ షాను కూడా చంపేశారు. తర్వాత కాలంలో నాదిర్ షా దగ్గర పనిచేసిన మొహమ్మద్ కాజిం ఒక పుస్తకం రాశాడు. అందులో ఈ వజ్రం పేరు కోహినూర్ అని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ వజ్రానికి కోహినూర్ అనే పేరు ఉండడానికి ఇది మొదటి బలమైన ఆధారం. నాదిర్ షా మరణం తర్వాత అతని రాజ్యాన్ని అహ్మద్ షా దుర్రానీ ఆక్రమించుకున్నాడు. అతను కోహినూర్ వజ్రాన్ని ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు తీసుకువెళ్లాడు. ఇలా కోహినూర్ భారత్ నుంచి ఇరాన్కు, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్కు చేరింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని అహ్మద్ షా దుర్రానీ వారసుడైన షా షుజా రుద్రానీ వద్దకు ఈ వజ్రం చేరుకుంది. కాలం మారుతున్నా, సింహాసనాలు మారుతున్నా, కోహినూర్ యజమానులు మారుతున్నా ఆ వజ్రం యొక్క మెరుపు మాత్రం తగ్గలేదు. ఒకసారి షా షుజా భార్య వఫా బేగంను ఈ వజ్రం విలువ ఎంతుంటుందని అడిగారు. అప్పుడు ఆమె ఒక సమాధానం ఇచ్చింది. 4 బలవంతులు 4 దిక్కుల్లో 4 రాళ్లను విసిరి 5వ రాయిని ఆకాశం వైపు విసిరితే ఆ 5 రాళ్ల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని బంగారంతో నింపిన కోహినూర్ వజ్రం విలువకు సరిపోదని చెప్పారు. దీన్ని బట్టి కోహినూర్ ఎంత అమూల్యమైందో మనం ఊహించుకోవచ్చు. అధికారం మరియు కోహినూర్ దక్కిన కొత్తలో షా షుజా పాలన బాగానే సాగింది. అతను చుట్టుపక్కల ప్రాంతాలను జయించి తన శక్తిని పెంచుకున్నాడు. కానీ అకస్మాత్తుగా అతని కుటుంబంలో గొడవలు. అతని సొంత తమ్ముళ్లే తిరుగుబాటు చేశారు. ప్రాణాలను కాపాడుకోవడానికి షా షుజా తన భార్యతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి లాహోర్కు పారిపోయాడు. అక్కడ రాజా రంజిత్ సింగ్ వారికి ఆశ్రయం ఇచ్చాడు. మహారాజా రంజిత్ సింగ్ వారికి నివసించడానికి చోటు ఇవ్వడమే కాకుండా పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి పొందమని ప్రోత్సహించాడు. ఈ క్రమంలో షా షుజా అటక్ అనే ప్రాంతంపై దాడి చేశాడు. కానీ అక్కడ అతను ఓడిపోయాడు. అటక్ పాలకుడు జహర్ దద్ ఖాన్ అతన్ని బంధించి శ్రీనగర్ జైల్లో వేశాడు. ఈ విషయం తెలిసిన మహారాజా రంజిత్ సింగ్ తన కుమారుడు మొహకం చంద్ను పంపి అతన్ని విడిపించాడు. మహారాజా రంజిత్ సింగ్ తన భర్త ప్రాణాలను కాపాడినందుకు వఫా బేగం ఎంతో సంతోషించారు. కృతజ్ఞతగా ఆమె కోహినూర్ వజ్రాన్ని ఆ మహారాజుకు అందించింది. మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్యానికి రాజు. ఆ సమయంలో భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన మొదలైంది. బ్రిటిష్ అధికారులు తరచుగా ఆయన వద్దకు వచ్చేవారు. కోహినూర్ వజ్రం తన వద్దకు వచ్చిన తర్వాత బ్రిటిష్ అధికారులు వచ్చినప్పుడల్లా ఆయన ఎంతో గర్వంగా ఆ వజ్రాన్ని చూపించి దాన్ని గొప్పతనాన్ని వివరించారు. దీపావళి మరియు దసరా వంటి పెద్ద పండుగల సమయంలో ఆయన ఆ వజ్రాన్ని తన చేత పట్టుకుని ప్రజల మధ్యకు వెళ్లేవారు. కోహినూర్ అంటే ఆయనకు ఎంత ఇష్టమంటే చాలాసార్లు యుద్ధాలకు వెళ్లేటప్పుడు కూడా దాన్ని తనతో పాటు తీసుకువెళ్లారు. మహారాజా రంజిత్ సింగ్ వద్దకు కోహినూర్ వచ్చిన కొత్తలో ఆయన ఎన్నో ముఖ్యమైన యుద్ధాల్లో గెలిచారు. కానీ అది ఆయన జీవితంలో రాబోయే తుఫాన్లకు ముందున్న ప్రశాంతత మాత్రమే. కాలక్రమేణా కోహినూర్ ప్రభావం ఆ రాజుపై కూడా పడింది. 1839 నాటికి ఆయన్ను ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఒకప్పుడు షేర్ ఏ పంజాబ్గా పేరుగాంచిన మహారాజు పరిస్థితి ఎంతలా క్షీణించిందంటే కనీసం పక్క మీద నుంచి సొంతంగా లేవలేని స్థితి. తన చివరి రోజులు దగ్గర పడ్డాయని గ్రహించిన మహారాజా రంజిత్ సింగ్ ఎన్నో దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. తన వద్ద ఉన్న ఎన్నో విలువైన వస్తువుల్ని ఆలయాలకు, గురుద్వార్లకు దానం చేశాడు. తన వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని కూడా ఏదైనా ఒక ఆలయానికి దానం చేయాలని బలంగా కోరుకున్నాడు. కానీ ఆయన మంత్రులు అందుకు అంగీకరించలేదు. దీనివల్ల ఆ వజ్రం ఆలయానికి చేరదు. తన చివరి కోరిక తీరకుండానే 27 జూన్ 1839న మహారాజా రంజిత్ సింగ్ మరణించారు. కోహినూర్ వజ్రాన్ని ఆలయానికి దానం చేయాలనుకున్న వార్తను అప్పట్లో బ్రిటిష్ వార్తాపత్రికలు చాలా వివరంగా ప్రచురించాయి. ఈ వార్త విక్టోరియా రాణి దృష్టికి చేరుకుంది. దీంతో ఆమె తన అధికారులను కోహినూర్ మీద కన్నేసుంచాలని ఆదేశించింది. మహారాజా రంజిత్ సింగ్ మరణం తర్వాత ఆయన కుమారుడు ఖడక్ సింగ్ సిక్కు సామ్రాజ్యానికి రాజయ్యాడు. కానీ అంతటి పెద్ద సామ్రాజ్యాన్ని ఒంటరిగా నడపడం ఆయనకు చేతకాలేదు. ఆయనకు అత్యంత సన్నిహితులే వ్యతిరేకులయ్యారు. రాజైన కొన్ని నెలలకే ఖడక్ సింగ్కు విషమిచ్చి చంపేశారు. సిక్కు సామ్రాజ్యపు ఐక్యత దెబ్బతింది. ఒకరి ప్రాణాల కోసం మరొకరు వేచి చూసే పరిస్థితి సుమారుగా 4 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగింది. ఈ మధ్యకాలంలో రంజిత్ సింగ్ కుమారులు ఎందరో రాజులయ్యారు. కానీ వాళ్ళందరూ హత్యకు గురయ్యారు. చివరికి సిక్కు సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన చిన్న కుమారుడు దలీప్ సింగ్ మాత్రమే మిగిలాడు. అప్పటికి ఆయన వయసు 5 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో కూడా సామ్రాజ్యం విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి దలీప్ సింగ్ను రాజును చేశారు. అయితే దలీప్ సింగ్ కేవలం పేరుకే రాజు. అసలు అధికారమంతా ఆయన తల్లి జింద్ కౌర్ చేతుల్లో ఉండేది. అనుభవం లేని రాజు పెరుగుతున్న కుట్రలు చూసి సిక్ సామ్రాజ్యాన్ని ఆక్రమించడానికి బ్రిటిష్ వారికి అవకాశం దొరికింది. 1845లో పంజాబ్ మీద దాడి చేశారు. బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కోవడం సిక్కుల వల్ల కాలేదు.
కొద్ది రోజుల్లోనే ఇంగ్లీష్ వారు ఆ యుద్ధాన్ని గెలిచారు. ఆ తర్వాత వారు సిక్కు సామ్రాజ్యం నుంచి కశ్మీర్ను కూడా లాక్కున్నారు. దీనికి 4 ఏళ్ల తర్వాత అంటే 1849 ప్రాంతం నెలల్లో బ్రిటిష్ వాళ్ళు మళ్లీ సిక్కు సామ్రాజ్యంపై దాడికి దిగారు. బలహీనపడిన సిక్కు సైన్యం వెనక్కి తగ్గక తప్పలేదు. 29 మార్చి 1849న బ్రిటిష్ వాళ్ళు లాహోర్ కోటను తమ వశం చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు సిక్కుల ముందు లాహోర్ ఒప్పందాన్ని ఉంచారు. దాన్ని వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాల్సి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం మహారాజా దలీప్ సింగ్కు ఏడాదికి 50,000 పౌండ్ల పెన్షన్ ఇస్తామని బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు. దీని విలువ నేటి కాలంలో సుమారుగా 55 కోట్లుంటుంది. ఆ తర్వాత దలీప్ సింగ్ తల్లి జింద్ కౌర్ను జైల్లో పెట్టి దలీప్ సింగ్ను విక్టోరియా రాణి వద్దకు లండన్ పంపించారు. ఇలా సిక్కు సామ్రాజ్యం మళ్లీ ఏకమవుతుందని చివరి ఆశను కూడా తుడిచిపెట్టేశారు. సిక్కు రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ స్వయంగా కోహినూర్ వజ్రాన్ని తీసుకోవడానికి లాహోర్ కోటకు వెళ్ళాడు. అక్కడి నుంచి వజ్రాన్ని స్వాధీనం చేసుకుని ఏప్రిల్ 6, 1850న ఒక ఓడలో బ్రిటన్లోని విక్టోరియా రాణి వద్దకు పంపారు. కోహినూర్ను తీసుకువెళ్తున్న ఆ ఓడకు మార్గం మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఆ ఓడ సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ సమయంలో ఒక భారీ తుఫాను కారణంగా ఓడ మునిగిపోయే పరిస్థితికి చేరుకుంది. ఎలాగలా సుమారుగా 3 నెలల తర్వాత 29 జూన్ 1850న ఆ ఓడ బ్రిటన్ చేరుకుంది. ఈ ప్రయాణాన్ని ఎంత రహస్యంగా ఉంచారంటే ఆ ఓడలో ఉన్న ఒక్కరికి కూడా తమతో పాటు కోహినూర్ వజ్రం ఉందనే విషయం తెలీదు. బ్రిటన్ చేరుకున్నాక కోహినూర్ను విక్టోరియా రాణికి అప్పగించారు. ఈ విషయం ప్రజలకు తెలిసాక ఆ వజ్రాన్ని చూడాలని అందరూ ఆరాటపడ్డారు. ప్రజల కోరిక మేరకు 3 ఏళ్ల తర్వాత దీన్ని లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్లో ప్రదర్శించారు. దీన్ని చూడ్డానికి లండన్లో ఎన్నడూ లేనంత భారీ జనసందోహం. అయితే ఆ వజ్రాన్ని చూసిన ప్రజలకు అది ఏమాత్రం నచ్చలేదు. ప్రజల స్పందన విన్న విక్టోరియా రాణి చాలా బాధపడింది. దాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి యూరోపియన్ పద్ధతిలో మళ్లీ స్థానపెట్టాలని ఆదేశించింది. తన కిరీటంలో సులభంగా ఇమిడిపోయేలా దానికి ఒక కొత్త రూపాన్నివ్వాలని కోరింది. సుమారుగా 38 రోజుల పాటు దాన్ని తీర్చిదిద్దిన తర్వాత రాణి కిరీటంలో అమర్చారు. ఈ ప్రక్రియలో వజ్రం బరువు తగ్గి కేవలం 105 క్యారెట్లు మాత్రమే మిగిలింది. కోహినూర్ను తన కిరీటంలో అమర్చుకున్నాక విక్టోరియా రాణి తన చివరి శ్వాస వరకు దాన్ని ధరించారు. ఆమె మరణం తర్వాత కూడా ఈ వజ్రాన్ని ఎవరూ ధరించనివ్వలేదు. కేవలం రాణులు మాత్రమే దీన్ని ధరిస్తూ వచ్చారు. ఈ వజ్రం గురించి ఉన్న ఒక నమ్మకాన్ని బ్రిటిష్ వాళ్ళు కూడా ఎక్కడో ఒకచోట నమ్మారు. ఆ నమ్మకం ప్రకారం కోహినూర్ వజ్రాన్ని ఏ పురుషుడు తన వద్ద ఉంచుకున్నా అతనికి కీడు జరుగుతుంది. కానీ ఈ వజ్రం యొక్క శాపం ఏ స్త్రీ మీద ప్రభావం చూపదు. అందుకే తరతరాలుగా దీన్ని బ్రిటిష్ రాణులు మాత్రమే ఉపయోగిస్తూ వచ్చారు. అలా ఇది బ్రిటన్ యొక్క వారసత్వ సంపదగా మారింది. చాలా కాలం పాటు బ్రిటిష్ రాజవంశంలో రాణుల అలంకరణగా ఉన్న ఈ కోహినూర్ ఇప్పుడు భారతదేశానికి చాలా దూరం అయిపోయింది. అయితే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత్తో పాటు మరికొన్ని దేశాలు కూడా కోహినూర్పై తమ హక్కును కోరుతూ బ్రిటన్ను డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. కోహినూర్ వేర్వేరు కాలాల్లో వేర్వేరు దేశాల రాజుల వద్ద ఉంది కాబట్టి ఆ దేశాలన్నీ దీనిపై తమకే హక్కుందని భావించాయి. ఇలా చాలా దేశాల నుంచి డిమాండ్లు రావడంతో బ్రిటన్ ఈ వజ్రాన్ని ఎవరికీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అప్పటి వరకు భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ దేశాలు కోహినూర్ కోసం తమదంటే తమదని వాదించుకున్నాయి. భారత ప్రభుత్వం ఎన్నోసార్లు దీన్ని తిరిగి ఇవ్వమని కోరినప్పటికీ బ్రిటన్ ప్రతిసారి ఏదో ఒక సాకుతో దాటేస్తోంది. స్వాతంత్రం వచ్చిన వెంటనే 1947లో మరియు తర్వాత 1953లో భారత్ దీన్ని అడిగింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఇది చర్చలకు అతీతమైన విషయమని చెబుతూ తిరస్కరించింది. అయినప్పటికీ భారత ప్రభుత్వం ఆశ వదులుకోలేదు. 2000 సంవత్సరంలో భారతదేశానికి చెందిన ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు ఒక పత్రాన్ని బ్రిటన్కు పంపి కోహినూర్ను తిరిగివ్వమని డిమాండ్ చేశారు. కానీ ప్రతిసారిలాగే ఈసారి కూడా భారత్కు నిరాశ ఎదురైంది. కోహినూర్ వివిధ కాలాల్లో వేర్వేరు దేశాల్లో ఉన్నప్పటికీ గత 150 ఏళ్లుగా ఇది బ్రిటిష్ వారసత్వంలో భాగమైందని, అందుకే దీన్ని తిరిగి ఇవ్వలేమని బ్రిటన్ స్పష్టం చేసింది. ఈ ఘటన జరిగిన 15 ఏళ్ల తర్వాత 2015లో శశి థరూర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోకి ప్రసంగం కోసం వెళ్లారు. ఆ ప్రసంగంలో ఆయన 200 ఏళ్ల పాటు భారతదేశం నుంచి దోచుకున్న సంపద విషయంలో బ్రిటన్ వారిని తీవ్రంగా విమర్శించారు. ఆ సమయంలో ఆయన కోహినూర్ మరియు బ్రిటన్ వద్ద ఉన్న ఇతర భారతీయ సంపదల గురించి కూడా ప్రస్తావించారు. దీనికి ఒక ఏడాది తర్వాత 2016లో ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బ్రిటన్ వాళ్లు దొంగిలించిన కోహినూర్ను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ కేసు విచారణలో భారత ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. బ్రిటన్ వాళ్లు కోహినూర్ను దొంగలించలేదని, ఒక ఒప్పందం ప్రకారం సిక్కు రాజు దలీప్ సింగ్ నుంచి దాన్ని పొందారని ఆయన చెప్పారు. ఆయన ఇచ్చిన ఆ సమాచారం ఆధారంగా కోహినూర్ దొంగిలించబడలేదని సుప్రీంకోర్టు ఆ వాదనని కొట్టేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.